హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జన సైనికులకి ఓ గుడ్ న్యూస్ అండి. చాలామందికి జన సైనికులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా గుడ్ న్యూస్ అని చెప్తాను నేను. ఎందుకంటే అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. జన సైనికులు గుడ్ న్యూస్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకుంటున్నారు. చాలా బాగా విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి న్యూస్ అండి ఇది. నిజమే, దీంట్లో వాస్తవం ఎంత లేదా ఇది ఫేక్ న్యూసా ఏంటనేది మనం తెగ్గొట్టలేమండి. ఏంటంటే జన సైనికులు గుడ్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆ మాట నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే కనుక వాస్తవంగా చూసినట్లయితే రియాలిటీలోకి వెళ్తే రాజకీయం అనేది చాలా డబ్బుతో కూడుకున్నటువంటి విషయం అండి. మామూలుగా కాదు. ఎలా అంటే అడుగు తీసి అడుగేస్తే లక్షలు కావాలి వాస్తవంగా. అందులోనూ ఒక పార్టీని పెట్టి దాన్ని రన్ చేయాలంటే మామూలుగా కాదు, కొన్ని వందల కోట్ల రూపాయలు అవుతాయని అన్న మాట వాస్తవం. ఇది జగం పెరిగిన సత్యం కాదు అని అన్నా కానీ వాస్తవంగా అయితే కనుక డబ్బులు లేదే రాజకీయ పార్టీని నడపడం చాలా కష్టమండి, దాంట్లో డౌటే లేదు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి ఇంకా చాలా కష్టం. ఎందుకంటే ఎడాపెడా చేతులతో తీసుకునే వాళ్ళకి అయితే కనుక అంత ఇబ్బంది ఉండదేమో కానీ ఒక సినిమాల మీద ఆధారపడి ఆ సంపాదించి ఆ డబ్బును రాజకీయాల్లో ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం. అందుగురించేనేమో చాలామంది తెలియదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మరో కోణం, కౌలు రైతులుగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు పంచడం కోసం పిల్లల కోసమని దాచిన డబ్బులు కూడా కౌలు రైతులకు పనిచేశాడు అన్న మాట వాస్తవం అండి, నిజం ఇది. అలాగే సొంత ఇల్లు అమ్ముకున్నాడన్న విషయం చాలామందికి తెలియదు, చాలామందికి తెలుసు. సగం మందికి తెలుసు, సగం మంది తెలియదు. సొంత ఇల్లు హైదరాబాద్లో ఏదైతే ఉందో తన ఇల్లుని అమ్మేసినటువంటి విషయం మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు మొత్తం తెలిసిన విషయమే. ఎందుకంటే కనుక రాజకీయం కోసం. నిజమండి. ఎందుకంటే అంతేకాదు, ఓట్లు కావాలి, ఓట్లు కొనాలి, ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టాలి, దాంట్లో డౌటే లేదు. కాబట్టి డబ్బు కావాలంటే వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు పవన్ కళ్యాణ్ గారికి. అంటే అంతకుముందు సీఎం గాను, లేకపోతే అంతకుముందు పీఎం గాను, లేకపోతే అంతకుముందు ఎమ్మెల్యే గాను, లేదా రాజకీయంగా అంతకుముందు లేదా వెనకాల పలుకుబడి కలిగినటువంటి రాజకీయ ముఖ్యమంత్రులు గాను ఎవరూ లేరు. కాబట్టి తనకు తాను సోలోగా కాబట్టి తనకు ఉన్నదంతా ఖర్చు పెట్టే చేస్తాడండి మొత్తం వాస్తవం. ఎందుకంటే తనకున్న డబ్బులు మొత్తం వెదజల్లుతున్నాడు అన్న మాట ఇది జగమెరిగిన సత్యం అన్నమాట. నేను ఎవరు కాదని అవునని ఇది వాస్తవం. సొంత ఇంటి నమ్మేసింది అన్న విషయం అందరికీ తెలుసు. పార్టీ ఫండ్ కోసం కిందటి నెల కావచ్చు, పార్టీ ఫండ్ కోసం 10 కోట్లు ఇవ్వటం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే సినిమాలా తగ్గినాయి. ఎందుకంటే రాజకీయంకి ఇటు సినిమాలకి టైం కేటాయించాలి, చాలా మటుకు తగ్గించారు సినిమాల విషయంలో. కాబట్టి సినిమాలు తగ్గిపోతే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఆదాయం చాలా మటుకు లేదు, ఇది వాస్తవం. అలాగే తన అభ్యర్థులకు ఒక్కొక్కరికి మనిషికి 20 లక్షల చొప్పున ఖర్చు పెట్టాలండి. ఎందుకంటానంటే చాలామంది పాలిటిక్స్లో చాలా రకాలుగా చాలా పార్టీలు ఎలా ఉంటారంటే కనుక ఎవరైనా ఒక అభ్యర్థికి టికెట్ ఇస్తే 10 కోట్లు 15 కోట్లు ఎదురు తీసుకుంటారు. ఎందుకంటే పార్టీ ఫండ్ కింద ఇవ్వాలమ్మా మీరు అని చెప్తారు. దాంట్లో ఏ పార్టీ అయినా కానీ నాకు అనవసరం. పార్టీ టికెట్ కేటాయిస్తే కనుక 10 కోట్లు 15 కోట్లు తీసుకోవడం సాంప్రదాయం అయిపోయింది. కానీ ఈ రోజుల్లో ఏమీ లేని తెకాణా లేని అభ్యర్థులు నుంచోబెట్టి, అంటే నేను ఎందుకు అన్నానంటే ఈ మాట, అంటే వెనకాల ఆర్థిక బలం కానీ హంగు బలం కానీ లేటువంటి అభ్యర్థులు నుంచోబెట్టి, అంటే ప్రజల్లో అభిమానం ఉన్న వాళ్ళ మాత్రమే నుంచోబెట్టి వాళ్ళకంటూ ఏమీ లేకపోయినా సరే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాస్తవం. ఎందుకంటే అభ్యర్థులు కూడా కోట్లు ఇచ్చే రకం కాదు. కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టలేని అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసినటువంటి అనౌన్స్ చేయబోతున్న 24 మందిలో ఉన్నారు. అసలు మీకు లెక్కేసి చెప్పేయచ్చు వాళ్ళ కెపాసిటీ ఎంత అనేది. కాబట్టి వాళ్ళకు కూడా సొంత అభ్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ గారే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ ఖర్చు తడికి మోపుడు అవుద్ది ఎలక్షన్ ఎండ్ అయ్యేసరికి. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి కావాలి? కాబట్టి ఆస్తులు అమ్మాలి, దాంట్లో లేదు. అందుగురించే సొంత ఇంటిని, అలాగే హైదరాబాదులో విలువైనటువంటి 2 స్థలాలని బేరం పెట్టి అమ్మేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంచుమించుగా ఒక్కొక్క స్థలం 20 కోట్లు దరిదాపు ఉంటుందండి. అది అలాంటివి 2 అమ్మాల్సి వచ్చిందంట. ఎలక్షన్ పూర్తి అయ్యేసరికి ఎన్ని అమ్మాలో దాంట్లో డౌట్ లేదు. ఉన్న ఆస్తులన్నింటినీ పోగొట్టుకుని రాజకీయం కోసం తన ఆస్తులు అమ్ముకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వెనక మరి చాలామంది వేరే రకాలైనటువంటి పుకార్లు అయితే చేస్తారు. కాబట్టి రాజకీయంగా సంపాదించుకున్న దాఖలాలు లేవు. 10 ఏళ్ల బట్టి పార్టీని నడుపుతున్నారంటే మామూలు విషయం కాదు. అట్లీస్ట్ ఒక వార్డు నెంబర్గా నిలబడితే, ఎలక్షన్ ముందు వార్డు నెంబర్గా నిలబడితేనే వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టమండి. అలాంటిది ఒక పార్టీని 10 ఏళ్ళ నుంచి నడపడం అంటే ఆషామషి కాదు, ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ లేకుండా. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఎలాంటి స్థలాలు కాదు, పొలాలు అమ్ముకోవడం కాదు, స్థలాలు అమ్ముకోవడం కాదు, ఇల్లు అమ్ముకోవడం కాదు, ఏదైనా సరే అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అదే నేను చెప్తున్నా. ఎందుకంటే తనది ఒకటే కోరిక, ఖచ్చితంగా తన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.
అనేదే దృష్టి పెట్టాడే తప్ప ఏం పోతున్నా ఏం లేవు అన్నది ఏం ఆలోచించడం లేదు. ఎలా అమ్ముకుంటూ పోతున్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ అధినేత గారికి ఈసారైనా రాజకీయం తను వరిస్తుందా అనేదే చాలా మట్టుకి చర్చ అయింది. కాబట్టి చూడాలి ఏదేమైనప్పటికీ. కాబట్టి ప్రజల కోసమో తన సిద్ధాంతాల కోసమో ఏం అమ్ముకుంటున్నా సరే ఏం అమ్ముకోవడానికైనా వెనకాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ప్రజలు గెలిపిస్తారా లేదో చూడాలి. చూస్తున్నా మీరు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి. థ్యాంక్ యూ.